తెలంగాణ భవన్ దగ్గర నల్ల జెండాలతోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పొగలు కూడా వస్తున్నాయి. దిష్టి బొమ్మను తగలబెట్టినట్టుగా తెలుస్తోంది. సో ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను తగలబెడుతున్నారు. తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు కూడా అక్కడ గేటును తీసుకొని లోపలికి వచ్చారు. రైట్, తెలంగాణ భవన్లో కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్ సైదులు అందుబాటులో ఉన్నారు. సైదులు, ఏం జరుగుతోంది? దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నారు, కొంత ఆందోళనకరంగా కనిపిస్తోంది. మీ వెనకాల ఏంటి పరిస్థితి? మనం తెలంగాణ భవన్ వద్ద ఉన్నాం. చూడొచ్చు, తెలంగాణ భవన్ గేట్ ముందు టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఇది మూడోసారి. మొదటిసారి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు, ఉదయం మధ్యాహ్నం కూడా చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు పేగులు మెడలు వేసి మరీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. వీరందరూ కూడా బయటికి వెళ్లేందుకు యత్నం చేశారు. సో ఇక మెయిన్ గేట్ వద్ద, తెలంగాణ భవన్ మెయిన్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో మెయిన్ గేట్ ముందే యొక్క రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సో ఈ కార్యకర్తలందరూ కూడా నందినగర్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సో ఇక్కడ నుంచి వెళ్లేందుకు యత్నం చేశారు. అయితే ఆ సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. నందినగర్ వెళ్లేందుకు అనుమతి లేదు అని చెప్పడంతో కొంచెం టెన్షన్ వాతావరణం నెలకొంది. నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట తీవ్రంగా జరిగింది. ఆ తోపులాటలో కొందరు కింద పడడం కూడా జరిగింది. అయితే వెంటనే పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఒక్కసారిగా తెలంగాణ భవన్ లోపలికి వచ్చారు. సో వెంటనే రోప్ పార్టీతోటి ఆ రెండు గేట్లను కూడా, అంటే తెలంగాణ భవన్ ముందున్నటువంటి మెయిన్ గేట్కి రోప్ పార్టీతో ఆ యొక్క గేట్లను రెండు వైపులా కూడా కట్టేసి ఎవరిని కూడా బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం మాత్రం ఇక్కడ కొనసాగుతూనే ఉంది. చాలామంది కార్యకర్తలందరూ కూడా ఇక్కడ నుంచి తప్పించుకొని నందినగర్ వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ గేట్ నుంచి కొందరు గేటు దూకి మరి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. సో వారందరినీ కూడా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర కొందరు పోలీస్ బలగాలు అడ్డుకున్నట్లు తెలుస్తుంది. వారందరినీ అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించినట్టు కూడా తెలుస్తుంది. వారు వెంటనే విడుదల చేస్తే మరి తిరిగి ఆందోళన చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కొందరిని గోషామహల్ ఆ ప్రాంతంలో పరిస్థితి ఎట్లా ఉంది మొత్తానికి? అంటే ఇందాక సునీల్ కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. సునీల్ వెనకాల కూడా పూర్తి నిర్మానుష్యంగా ఉంది. ఎక్కడ కూడా ఎవరు కనిపించలేనటువంటి పరిస్థితి. అక్కడ వ్యాపార సముదాయాలన్నీ కూడా ఆ ప్రాంతంలో మూసివేయాలంటూ కూడా పోలీసులు ఇప్పటికే వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేశారు. అక్కడ మొత్తం కూడా ఒక బంద్ లాంటి వాతావరణం కనిపిస్తోంది, ఒక కర్ఫ్యూ లాంటి వాతావరణం కనిపిస్తోంది. సో ఏంటి అంటే జనాలు గుమిగూడేటువంటి అవకాశం ఉందా? తెలంగాణ భవన్లో పూర్తిగా ఎంతమంది ఉన్నారు? సో ఎంతమంది రోడ్ల మీదకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు? పోలీసు బలగాలు ఎట్లా ఉన్నాయి? ఏంటి పరిస్థితి? సైదులు ఎంతమంది ఉన్నారు? భవన్ లోపల ఎంతమంది ఉన్నారు? రోడ్లపైకి వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది, కొంత ఆందోళన కనిపిస్తోంది. పోలీసులు కూడా వాళ్ళను వారించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం లాక్ చేశారా భవన్? అక్కడ బయట రోడ్లు కూడా పూర్తిగా నిర్మానుష్యంగానే కనిపిస్తున్నాయి ఆ ప్రాంతం అంతా. ఏంటి పరిస్థితి? చాలా మంది వరకు కార్యకర్తలందరూ కూడా ఉదయం వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్కి వచ్చి తెలంగాణ భవన్లో ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో వారందరూ కూడా లోపల కూర్చున్నారు చాలా వరకు. మరి కొందరు గేట్ దగ్గరకు వచ్చారు. గేట్ నుంచి బయటికి నందినగర్ వెళ్లేందుకు, అదేవిధంగా రోడ్డుపైకి వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించారు. సో పోలీసులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ ముందు మోహరించున్నారు కాబట్టి వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. టెన్షన్ వాతావరణం కొంత ఇప్పుడు సద్దుమణిగింది. ఇక వారందరూ కూడా, ఎందుకంటే దిష్టిబొమ్మ ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు. ఈ యొక్క దిష్టిబొమ్మ ఆల్రెడీ తెలంగాణ గేట్ భవన్ ముందే దగ్ధం చేశారు. సో యాక్చువల్గా అది రోడ్డుపైకి తీసుకెళ్లి అక్కడ దగ్ధం చేద్దామని ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో చేసేదేం లేక అక్కడే దగ్ధం చేశారు. కొంతమంది లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నారు. సో ఇక టెన్షన్ వాతావరణం అయితే ఖచ్చితంగా కొనసాగే అవకాశం ఉంది శ్రీకాంత్. ఎందుకంటే ఇప్పుడు సిట్ విచారణ ప్రారంభమయ్యి మనకు ఒక 10 నిమిషాలు అయితే దాదాపుగా 2 గంటలు అవుతుంది. అంటే 3 గంటలకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణ 3 గంటలకి ప్రారంభమైంది కాబట్టి దాదాపుగా 2 గంటలు అవుతుంది. మా నాయకుడిని, తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిని, 10 ఏళ్ళు ఎంతో అభివృద్ధి చేసినటువంటి నాయకుడు కేసీఆర్, దేశంలోనే రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపినటువంటి కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ పేరుతోటి సిట్ విచారణతోటి దాదాపు 2 గంటల పాట విచారించేది అని చెప్పేసి కూడా కార్యకర్తలందరూ కూడా కొంత ఆగ్రహంతో ఉన్నారు. సో వీరందరూ కూడా అక్కడికి నందినగర్ వెళ్లేందుకు యత్నిస్తున్నారు. వెంటనే
సిట్ విచారణ మరోవైపు డిమాండ్ చేస్తున్నారు శ్రీకాంత్. సైదులు ఇంకోవైపు కేటీఆర్ ను హరీష్ రావును కూడా నందినగర్ నివాసంలోంచి పంపి వెళ్లాల్సిందిగా సిట్ అధికారులు కోరడం జరిగింది. సో తెలంగాణ భవన్లు చూస్తే భారీగా జనసంద్రంతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా. సో ఇప్పుడు అంటే గత విచారణ తర్వాత కేటీఆర్ గాని హరీష్ రావు గాని విచారణ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారో కీలకమైనటువంటి నాయకులు భవన్ లోపల. సో రాత్రి విచారణ తర్వాత ఏమైనా ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ పెడితే అందులో ఎవరెవరు పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది? శ్రీకాంత్, ప్రస్తుతం అయితే తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా సబితాయిందర్ రెడ్డి, అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సిపు వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజులందరూ కూడా తెలంగాణ భవన్లోనే ఉన్నారు. సో మరి కాసేపట్లో మీడియా సమావేశం పెట్టేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి కాసేపట్లో అంటే 5 గంటలకి మాజీ మంత్రి సబితా ఇందర్ రెడ్డి మీడియా సమావేశం ఉన్నదని ఆల్రెడీ మనకి పార్టీ వర్గాలు మెసేజ్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో సబితా ఇందర్ రెడ్డి మీడియా సమావేశం తెలంగాణ భవన్లో ఉండే అవకాశం ఉంది. ఆ మీడియా సమావేశం ముగిసిన తర్వాత ఖచ్చితంగా నందినగర్ వెళ్లేందుకు యత్నించవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 2 గంటలు అవుతుంది కాబట్టి కేసీఆర్ విచారణ కొనసాగుతుంది కాబట్టి వెంటనే విచారణ ముగించాలని ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. అందుకు కార్యకర్తలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. వారందరూ కూడా బయటికి చొచ్చుకొని వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కొంచెం టెన్షన్ వాతావరణం ఇక్కడ నెలకొందని చెప్పవచ్చు. పోలీసు బలగాలు కూడా పెద్ద ఎత్తున మోహరించున్నాయి. చూడొచ్చు ఇక్కడ బయటికి వెళ్లేందుకు కొందరు ఎత్తిస్తున్నారు. శ్రీకాంత్, విజువల్స్లో మనం చూడొచ్చు ఎమ్మెల్సీ సంబీపూరి రాజ్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నేతలందరూ కూడా బయటికి వెళ్లేందుకు యత్నిస్తున్నారు. చూడాలి మరి ఇప్పుడు ఇక్కడ టెన్షన్ వాతావరణం ఇప్పుడు మరి కాసేపట్లో నెలకొనే అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వెళ్తున్నట్టుగా కూడా మనకి విశ్వసనీయ సమాచారం అందుతుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు మన విజువల్స్లో చూడొచ్చు శ్రీకాంత్, అక్కడ టెన్షన్ వాతావరణం ఖచ్చితంగా నెలకొంటుంది. సో వారిని బయటికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయొచ్చు. ఎందుకంటే వారందరూ కూడా ముట్టడి ఉంది, ముట్టడి చేస్తాము, సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తామని కూడా అధికారిక ప్రకటన చేసి మరి వెళ్తున్నారు కాబట్టి సో వారందరినీ కూడా పోలీస్ బలగాలు అడ్డుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో చూడొచ్చు శ్రీకాంత్, మనం ఆల్రెడీ వాళ్ళందరినీ కూడా అడ్డుకున్నారు. వారందరూ అక్కడే ఉండిపోయారు. వారిని ఎవరిని కూడా బయటికి అంటే తెలంగాణ భవన్ బయటికి పంపించకుండా రోపాటితోటి అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనకి టెన్షన్ వాతావరణం అయితే కొనసాగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 2 గంటలు అవుతుంది. తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ దేశంలోనే అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి చూపించారు, అగ్రగామిగా నిలిపారు. అలాంటి నాయకుడిని 2 గంటల పాటు విచారణ చేసేది అసలు ఏముంది ఈ కేసులో, అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు, కావాలని డైవర్ట్ పాలిటిక్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. 2 ఏళ్ల ప్రజాపాలన పేరుతోటి ప్రతిపక్ష నాయకుల గొంతునెక్కే ప్రయత్నం చేస్తున్నారు, ప్రతిపక్ష నాయకుల కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, విచారణల పేరుతోటి వేధిస్తున్నారు, మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని ఈ విధంగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి. సో ఇప్పుడు ఇంత అంటే వాస్తవానికి ఇంత జరుగుతోంది. ఒకవైపు హరీష్ రావు, ఇంకోవైపు కేటీఆర్, ఇంకోవైపు ఇప్పుడు కేసీఆర్. సో విచారణలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ఘట్టం కూడా అయిపోయింది. ఇక ఎన్నికల ప్రచారాలు జరగబోతున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఇక ఇదే ఎంగేజ్ లో ఉండబోతున్నారా? సో ఈ ఎన్నికలను ఎట్లా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ? ఇప్పటికే మేము సంసిద్ధంగా ఉన్నామంటూ గతంలోనూ కేటీఆర్ చెప్పడం జరిగింది మీడియా సమావేశం పెట్టి మరి. సో ఒకవేళ ఇదే రకంగా కొనసాగితే కనుక ఇది బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుందో? దీన్ని ఎట్లా ఎదుర్కోబోతోంది బీఆర్ఎస్ పార్టీ? శ్రీకాంత్, మేము ఎదుర్కొంటాము, మాకు కొత్త కాదని కూడా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. మొదటి నుంచి కేసులు మాకు కొత్త కాదు, అనేక సార్లు మేము జైలుకి వెళ్ళామని కూడా చెప్తున్నారు. ఉద్యమ సమయంలో కూడా ఎన్నో రోజుల జైల్లో ఉన్నామని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నప్పటికీ కూడా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం. వెంటనే రేపు మా నాయకులందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు వెళ్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. వారందరూ కూడా అంటే సిట్ విచారణ ముగిసిన తర్వాత అధికారిక మీడియా సమావేశం ఒకటి ఉండే అవకాశం ఉంది. మనకి అందుతున్న సమాచారం ఏంటంటే దాదాపుగా రాత్రి 8 లేదా 9 గంటల వరకు కేసీఆర్ని విచారణ చేసే అవకాశం ఉంటుందని మనకి విశ్వసనీయ సమాచారం. కాబట్టి 9 తర్వాత మీడియా సమావేశం ఉండే అవకాశం ఉంది. ఆ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి సబితాయిందర్ రెడ్డి, మిగిలిన కీలక నేతలందరూ కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ సమావేశంలో సిట్ విచారణ తీరు ప్రజలకు వివరించే అవకాశం ఉంది. తర్వాత ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా అధికార పార్టీని ఎదుర్కొంటాము ఏంటి అనేది కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కొందరు నేతలు మాజీ బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఎట్లా ఉంది సైదులు? ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ నీళ్లకు సంబంధించి గోదావరి నీళ్ల విషయంలో అన్యాయం జరుగుతోంది, దీని మీద కొట్లాడాలని చెప్పేసి గతంలో కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అసెంబ్లీ మొత్తం కూడా అటువైపే తిరిగింది. ఈవెన్ బీసీ రిజర్వేషన్ల అంశం కూడా చర్చలోకి రాకుండా పూర్తిగా నీళ్ల విషయంలోనే చర్చ జరిగింది. సో మరోవైపు ఇక
మహబూబ్ నగర్ కానీ లేదంటే మిగతా ప్రాంతాల్లో కూడా కేసీఆర్ బహిరంగ సభలు ఉండబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్ యాక్టివ్ కాబోతోంది, కమిటీలు వేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అన్నది కూడా వినిపించింది. సో దీని తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి బహిరంగ సభల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే గతంలో లాగానే మళ్ళీ కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి? ఎట్లా చూడొచ్చు ఆఫ్టర్ దిస్ విచారణ తర్వాత? ఎస్, విచారణ తర్వాత ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కేసీఆర్ విచారణ తర్వాత భారీ బహిరంగ సభలకైతే శ్రీకారం చుడతామని గతంలో చెప్పారు కాబట్టి సో ఈ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంటే ప్రజలు ఇప్పుడు ఏం జరిగింది విచారణలో ఏంటి అనేది కూడా పార్టీకి సంబంధించి కొన్ని అనుమానాలు తావిస్తుంది కాబట్టి, సో విచారణ సంబంధించి కూడా అనుమానాలకు తావిస్తుంది కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిందే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందుకు ఖచ్చితంగా ప్రజలకు అన్ని విషయాలు చెప్పాలని కూడా అంటున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లోనే ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తిని కలిసి ఈ అన్నింటిని కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనకు సంబంధించి, అదేవిధంగా కృష్ణా గోదావరి జలాలకు సంబంధించినటువంటి మన తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటర్ విషయాలకు సంబంధించి ఇవన్నింటిని కూడా చెప్పాలని చెప్తున్నారు. అదొక భాగం అయితే, రెండోది ఖచ్చితంగా ఇక మున్సిపల్ ఎన్నికల తర్వాతనే మనకి ఈ యొక్క భారీ బహిరంగ సభలు ఉండే అవకాశం ఉంది. కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటర్ విషయంలో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి దాదాపుగా 95 టీఎంఎస్ల సామర్థ్యం కలిగినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్కి 45 టీఎంఎస్లు నీళ్లు, కృష్ణా నీళ్ళు ఇస్తే సరిపోతుందని చెప్పేసి కేంద్రానికి లేఖ రాయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తుంది. కాబట్టి సో మున్సిపల్ ఎన్నికల తర్వాతనే బహిరంగ సభలు మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డిలో ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ యొక్క కేసుల సంబంధించినటువంటి తీరును మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో ఇంటింటికి ప్రచారం చేయాలని